ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా. ఈ మాటలు మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకానొక సందర్భంలో దేవుడు మోషేతో ఈ మాటలు చెప్పాడనమాట. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు కలిగి ఉన్నది, మై గ్రేస్ విల్ బి అపాన్ యూ అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే ఇదే మాటను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవునికి మన ప్రతి ఒక్కరి కూడా పేరు తెలుసు, మన పరిస్థితి తెలుసు, మనం ఉన్న స్థితి ఏంటో తెలుసు. కొన్నిసార్లు మన జీవితంలో మనము అలసిపోయిన పరిస్థితిలో దేవుడు ఉన్నాడా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడా, దేవునికి అసలు మేము గుర్తున్నామని మనం అనుకుంటాం, కానీ దేవుడు తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. మన పేరు కూడా దేవునికి తెలుసు. అనాది కాల సంకల్పంలోనే దేవుడికి భూమి జగత్తు పునాదులు వేయక మునుపే మన గురించి దేవునికి తెలుసు, మన పేరు కూడా దేవునికి తెలుసు. దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంది కాబట్టి మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో, కొన్నిసార్లు ఇశ్రాయేలీల యొక్క జీవితంలో అనేకమైన సందర్భములు దేవుని యొక్క అద్భుతాలు చూసి కూడా వారు కొన్నిసార్లు దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతూ వచ్చారు. మనం ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుడు ఇదివరకు మన జీవితంలో ఏ మేలైతే చేస్తూ వచ్చాడో ఆ మేలుని మనం జ్ఞాపకం చేసుకొని దీనికంటే అధికముగా చేయగలడు మా దేవుడు అని మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడు, కటాక్షం అని అంటే ఇంగ్లీష్ లో మై గ్రేస్ అని ఉంటది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం మన మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన పరిస్థితుల్లో నుంచి మనం విడిపించేవాడిగా ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో అలసిపోయిన పరిస్థితులు, దేనికి కూడా ఇంకా మనము ముందుకి సాగలేని పరిస్థితుల్లో కూడా మనం దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలను ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు ఈ రోజు మన జీవితంలో కూడా ఎటువంటి ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని పాయలుగా చేసి మనల్ని సురక్షితముగా కానానికి ఆయన నడిపించే సామర్థ్యము గల దేవుడు. ఆ రోజున ఉన్న దేవుడు ఈ రోజు కూడా మనకు ఉన్నాడు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడికి మన పేరు తెలుసు, మన పరిస్థితి తెలుసు, మన స్థితి తెలుసు, దేవుడికి అంతా కూడా తెలుసు. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, శత్రువు ఎన్ని బాణాలు మన మీద ప్రయోగించినప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి మనం ధైర్యం కలిగి జీవించడానికి, విశ్వాస జీవిత యాత్రను కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా పట్ల కలిగి ఉన్న కనికరాన్ని, కృపని, కటాక్షమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన ఆలకించే దేవుడిని స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.